శ్రీ గురుభ్యో నమ. ఋషి పంచమి. ఋషి పంచమి అనేది హిందూ మతం ఉపవాస దినం. ముఖ్యంగా మహిళలకు ఇది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో 5వ రోజున వస్తుంది. ఈ సంవత్సరం ఋషి పంచమి గురువారం ఆగస్టు 28, 2025న వస్తుంది. ఇది గణేష్ చతుర్థి రోజు తర్వాత వస్తుంది. అంతేకాకుండా సప్త ఋషి యొక్క మతపరమైన ఆచారాన్ని ప్రదర్శిస్తుంది. ఆ 7 ఋషులు కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని మరియు వశిష్ఠ. భాద్రపద శుక్ల పంచమిని ఋషి పంచమి అని పిలుస్తారు. దీనిని సాధారణంగా హర్తాళికా తీజ్ తర్వాత 2 రోజులు మరియు గణేష్ చతుర్థి తర్వాత 1 రోజు జరుపుకుంటారు. ప్రస్తుతం ఋషి పంచమి రోజు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో వస్తుంది. ఋషి పంచమి ఒక పండుగ కాదు, కానీ సప్త ఋషులకు నమస్కరించడానికి మహిళలు ఆచరించే ఉపవాస దినం. ఋషి పంచమి గురువారం ఆగస్ట్ 28, 2025 నాడు ప్రారంభమవుతుంది. పంచమి తిథి ప్రారంభం ఆగస్టు 27, 2025న మధ్యాహ్నం 3:46 ప్రారంభమవుతుంది. అలాగే ఆగస్టు 28, 2025న సాయంత్రం 5:58 తిథి ముగుస్తుంది. ఒకప్పుడు విదర్భ రాష్ట్రంలో ఉత్తక్ అనే బ్రాహ్మణుడు తన భార్యతో నివసించేవాడు. వారి కుటుంబంలో ఒక కుమారుడు మరియు కుమార్తె ఉన్నారు. బ్రాహ్మణుడు తన కుమార్తెను మంచి మరియు ప్రసిద్ధ బ్రాహ్మణ కుటుంబానికి వివాహం చేశాడు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ అమ్మాయి భర్త అకాల మరణం చెందాడు మరియు ఆమె వితంతువు అయ్యింది. ఆ కారణంగా ఆమె తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చింది. ఒక మంచి రోజు మధ్యలో ఆ అమ్మాయి శరీరం మొత్తం పురుగులు, కీటకాలు పట్టుకుంది. ఆమెకు సోకిన శరీరాన్ని గమనించిన తర్వాత తల్లిదండ్రులు దుఃఖంతో బాధపడి తమ కుమార్తెకు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి తమ కుమార్తెను ఉత్తక్ ఋషి వద్దకు తీసుకెళ్లారు. తుక్తాస్ ఋషి మొత్తం కథను చెప్పాడు. ఆమె మళ్ళీ బ్రాహ్మణ వంశంలో ఎలా పునర్జన్మ పొందిందో కూడా చెప్పాడు. అతను తన గత జీవితం గురించి ప్రతిదీ చెప్పాడు. ఆ అమ్మాయి పూర్వజన్మ గురించి ఋషి ఆమె తల్లిదండ్రులకు వివరించాడు. అలాగే ఆ అమ్మాయి గత జన్మలో బ్రాహ్మణురాలిని అని చెప్పాడు. అతను ఇంకా ఇలా అన్నాడు: రాజస్ల మహావరి అంటే ఋతుస్రావం తర్వాత కూడా ఆమె ఇంటి పాత్రలు మొదలైన వాటిని తాకింది. ఇలా అనుకోకుండా చేసిన పాపం కారణంగా ఆమె శరీరం మొత్తం పురుగులు పట్టుకున్నాయి. పురాతన గ్రంథాల ప్రకారం ఒక అమ్మాయి లేదా స్త్రీ తన ఋతుస్రావం సమయంలో పూజలో పాల్గొనకూడదు. ఆమె దీనిపై దృష్టి పెట్టలేదు. ఈ అమ్మాయి ఋషి పంచమి కోసం ప్రార్థిస్తే, తన హృదయపూర్వకంగా పూజలు చేసి భక్తితో క్షమాపణ కోరితే ఆమె తన పాపాలను త్వరగా తొలగించుకుంటుంది. ఆ విధంగా ఉపవాసం ఉండడం మరియు భక్తి పాటించడం ద్వారా వారి కుమార్తె తన గత పాపం నుండి విముక్తి పొందింది అని ఋషి చివరిలో ముగించాడు. ఈ ఋషి పంచమి యొక్క పూజా విధానం
పాటించవలసిన ఆచారాలు. స్నానం చేసిన తరువాత ఋషి పంచమి రోజున శుభ్రమైన బట్టలు ధరించాలి. అలాగే ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో హల్దీ, కుంకుమ మరియు రోలిని ఉపయోగించి చదరపు ఆకారపు రేఖా చిత్రం తయారు చేసుకోవాలి. సప్త ఋషి చిత్రాన్ని మండలంపై ఉంచాలి. చిత్రంపై స్వచ్ఛమైన నీరు మరియు పంచామృతం పోయాలి. గంధం ఉపయోగించి వారి టిక్కా చేయాలి. వారికి పవిత్ర యజ్ఞోపవీతం ధరించేలా చేయాలి. తెల్లని బట్టలు అర్పించాలి. అలాగే పళ్ళు, మిఠాయిలు మొదలైనవి కూడా సమర్పించాలి. ఆ స్థలంలో ధూపం చేయాలి. అనేక ప్రాంతాలలో ఈ పూజా ప్రక్రియను నది ఒడ్డున లేదా చెరువు దగ్గర ఆచరిస్తారు. ఈ పూజ తరువాత మహిళలు తృణధాన్యాలు తినరు. బదులుగా వారు ఋషి పంచమి నాడు ఒక ప్రత్యేక రకం బియ్యాన్ని తింటారు. కాబట్టి ఋషి పంచమి పండుగను సద్వినియోగం చేసుకొని అన్ని రకాల తప్పులను తొలగించుకోండి మరియు మీరు కోరుకున్నది పొందండి. ఈ దివ్యమైన రోజున సమీపంలోని పవిత్ర నదిలో పవిత్ర స్నానం చేయడం చాలా ముఖ్యం. నదిలో స్నానం చేసిన తరువాత సప్త ఋషి విగ్రహాలకు పంచామృతం సమర్పించడం అవసరం. దీని తరువాత వారికి గంధపు చెక్క మరియు సింధూర తిలకం పూయాలి. సప్త ఋషులకు సమర్పించే పువ్వులు, తీపి పదార్థాలు, ఆహార పదార్థాలు, సువాసన గల ధూపం, దీపాలు మొదలైనవి. తెల్లని వస్త్రాలు ధరించి యజ్ఞోపవీతం, నైవేద్యం ధరించి మంత్రాలు జపిస్తూ వారిని పూజించుకోవాలి. ఋషి పంచమి ఉపవాస సమయంలో ఈ సప్త ఋషులను పూర్తి పవిత్రమైన పద్ధతులతో పూజించడం ద్వారా ఋషి పంచమి ఉపవాస సమయంలో ఈ సప్త ఋషులను పూర్తి పవిత్రమైన పద్ధతులతో పూజిస్తూ జానపద కథలను వినడం చాలా ముఖ్యం. ఈ వ్రతంలో ప్రజలు తమ జీవితాలను సమాజ సంక్షేమానికి అంకితం చేసిన ఆ పురాతన ఋషుల గొప్ప కార్యాలను గౌరవిస్తారు. కృతజ్ఞతతో పాటు జ్ఞాపకం చేసుకుంటారు. ఈ ఉపవాసం పాపాలను నాశనం చేస్తుంది. అలాగే సరైన సాంప్రదాయ ఆచారాల ద్వారా చేస్తే అది ప్రతిఫలదాయకంగా ఉంటుంది. ఋషి పంచమి పండుగ ఉపవాసానికి ఒక ముఖ్యమైన ఆధారం మరియు ఋషుల పట్ల భక్తి, కృతజ్ఞత, అంకిత భావం, గౌరవాన్ని తెలియజేస్తుంది. అంటే 7 ఋషులు మరియు రాజస్వాల దోషం నుండి శుద్ధి పొందేందుకు ఈ ఉపవాసం నేపాలీ హిందువులలో బాగా ప్రసిద్ధి చెందింది. కొన్ని ప్రాంతాలలో హర్తాలికా తీజ్ ఉపవాస దినాలు ఋషి పంచమి నాడు ముగుస్తాయి. స్వస్తి, శుభమస్తు.